నీవు ఎవరిని సంతోషపరచుచున్నావు? నీ చేతిలో ఎక్కువగా బైబిల్ లేదని దేవుడు దుఃఖపడితే, నీ చేతిలో ఎక్కువగా సెల్ ఫోన్తో బిజీగా ఉన్నావని సాతాను సంతోషిస్తున్నాడు. నీ హృదయములో దేవుని వాక్యము సమృద్ధిగా లేదని దేవుడు దుఃఖపడితే, నీ హృదయము ఐహిక విచారములతో నిండి ఉన్నదని సాతాను సంతోషిస్తున్నాడు. నీ దేవుని ఎదుట మోకాళ్ళు వంగుట లేదని దైవాత్మ దుఃఖపడితే, నీ కాళ్ళు ఇష్టమొచ్చిన చోటికెల్లా తిరుగులాడుచున్నదని సాతాను సంతోషిస్తున్నాడు. నీ ఇంటిలో దైవస్వరం అనగా దేవుని వాక్యము, ఆత్మీయ గీతములు వినబడుట లేదని దేవుడు దుఃఖపడితే, నీ ఇంటిలో మానవ స్వరాలు వినబడుచున్నవని సాతాను సంతోషిస్తున్నాడు. చివరిగా ప్రియ సహోదర సహోదరి, నీ హృదయ ఆలోచనలు సాతానును సంతోషపెట్టాలని ఆశిస్తున్నాయా, లేక దేవునిని సంతోషపెట్టాలని ఆలోచిస్తున్నాయా? ఒకసారి ఆలోచించు. ఇకనైనా మనుషులనైనా లోకమునైనా సంతోషపరచక నీ దేవునిని మాత్రమే సంతోషపరచుదువుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.